వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సులు ప్యాకేజీ వివరాలు వెల్లడించిన టీఎస్ఆర్టీసీ అధికారులు. పంచభూత లింగ క్షేత్రాల్లో అరుణాచల పుణ్యక్షేత్రం ఒకటి. పౌర్ణమికి భారీగా భక్తులు వెళ్తుంటారు. తమిళనాడులోనే కాకుండా ఏపీ, తెలంగాణ నుంచి భారీగా భక్తులు పౌర్ణమి రోజు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు టీఎస్ఆర్టీసీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబర్ 26న ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు అయితే తెలిపారు. ఈ నెల 24న రాత్రి 8 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకంలోని విఘ్నేశ్వరుడి దర్శనం, వేలూరులోని స్వర్ణ దేవాలయ సందర్శన అనంతరం 25 రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని అధికారులు అయితే తెలియజేశారు. డిసెంబర్ 26న గిరి ప్రదక్షిణ అనంతరం డిసెంబర్ 27న తిరిగి ఎంజీబీఎస్కి అయితే బస్సు చేరుకుంటుందని తెలిపారు. ఒక్కొక్క ప్రయాణికుడికి సూపర్ లగ్జరీ బస్ ఫేర్ వచ్చేసి 3,690 రూపాయలు అయితే ఉంటుందని అయితే అధికారులు అయితే తెలిపారు. ఈ టూర్ వివరాలు ఆర్టీసీ వెబ్సైట్లో కూడా ఉంచినట్లు అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది. భక్తులు ఎంజీబీఎస్ నుంచి అలాగే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి దిల్సుఖ్ నగర్, జంట నగరాల్లోని సమీప ఆర్టీసీ కేంద్రాల వద్ద కూడా బుక్ చేసుకోవాలని అయితే సూచించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ ఇచ్చిన నెంబర్లను మీరు కాల్ చేసి అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అయితే ఈ పౌర్ణమి రోజు పురస్కరించుకొని ఈ స్పెషల్ బస్సులను ఆర్టీసీ అంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయితే చేశారో, టీఎస్ఆర్టీసీ వాళ్ళు కొంచెం నిదానమైనా సరే మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. అరుణాచలం వెళ్ళాలనుకునే వారికి ఈ టీఎస్ఆర్టీసీ బస్సులే బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.